చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాలను తెరవనున్నారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, సింహాచలం, ద్వారకా, తిరుమల, బాసర శ్రీ సరస్వతి ఆలయాలను తాత్కాలికంగా మూసివేశారు. హన్మకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేయి స్తంభాల దేవాలయం, మణికొండలోని శ్రీమెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 8 గంటలకు ఆలయాలను తెరవనున్నారు. నిర్మల్ జిల్లా బాసర్లోని అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం 7 గంటలకు సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఉప ఆలయాలన్నింటినీ అర్చకులు, వేద పండితుల సమక్షంలో మూసివేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, మహాహారతి తర్వాత రేపు ఉదయం నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. అటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గర్భగుడి తలుపులను మూసివేశారు. గ్రహణం కారణంగా ఉదయం 3 గంటలకే ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాతం, తిరువారాధన, బాలభోగం, ఆరకింపు, నిజాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 5:45 నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతించారు. అనంతరం తలుపులు మూసివేశారు. మరోవైపు విశాఖలోని సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయ తలుపులను మూసివేశారు. గ్రహణం కారణంగా రేపు ఉదయం 7 గంటల వరకు దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయం ద్వారాలను దేవస్థానం అర్చకులు ఈవో శ్రీనివాసరావు మూసివేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో వేకోజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహామంగళ హారతులు ఇచ్చి 6 గంటల తర్వాత ఆలయ తలుపులను మూసివేశారు. జిల్లా కదిర్లో వెలిసిన శ్రీ మత్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం 7:30 ఆలయాన్ని శుద్ధి చేసి శ్రీవారి హనుమంత వాహన ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రాలతో పాటు అన్ని ఆలయాలు మూతపడ్డాయి. భీమవరంలోని శ్రీ మావుల్లమ్మ అమ్మవారు, శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి, పాలకొల్లులోని క్షీరారామం ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా రాత్రి 8 గంటల తర్వాత శుద్ధి చేసి ఆలయాల తలుపులను తెరవనున్నారు. రేపు ఉదయం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఇక ఏలూరు జిల్లాలోని చిన్న తిరుపతి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ద్వారకా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారాలకు కవాట బంధనం వేశారు. రాత్రి 7:30 ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఆలయంలో శుద్ధి సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాలను తెరవనున్నారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, సింహాచలం, ద్వారకా, తిరుమల, బాసర, శ్రీ సరస్వతి ఆలయాలను తాత్కాలికంగా మూసివేశారు. హన్మకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేయి స్తంభాల దేవాలయం, మణికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 8 గంటలకు ఆలయాలను తెరవనున్నారు. ఇక నిర్మల్ జిల్లా బాసర్లోని అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం 7 గంటలకు సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఉప ఆలయాలన్నింటినీ అర్చకులు, వేద పండితుల సమక్షంలో మూసివేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, మహాహారతి తర్వాత రేపు ఉదయం నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. ఇక అటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గర్భగుడి తలుపులను మూసివేశారు. గ్రహణం కారణంగా ఉదయం 3 గంటలకే ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాతం, తిరువారాధన, ఫలభోగం, ఆరగింపు, నిజాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 5 గంటల 45 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతించారు. అనంతరం తలుపులు మూసివేశారు. ఇక మరోవైపు విశాఖలోని సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ తలుపులను మూసివేశారు. గ్రహణం కారణంగా రేపు ఉదయం 7 గంటల వరకు దర్శనాలు, వాయిద్య సేవలు రద్దు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయం ద్వారాలను దేవస్థానం అర్చకులు ఈవో శ్రీనివాసరావు మూసివేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహామంగళహారతులు ఇచ్చి 6 గంటల తర్వాత ఆలయ తలుపులను మూసివేశారు. అటు శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో వెలిసిన శ్రీ మత్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని శుద్ధి చేసి శ్రీవారి హనుమంత వాహన ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రాలతో పాటు అన్ని ఆలయాలు మూతపడ్డాయి. భీమవరంలోని శ్రీ మావుల్లమ్మ అమ్మవారు, శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి, పాలకొల్లులోని క్షీరారామం ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా రాత్రి 8 గంటల తర్వాత శుద్ధి చేసి ఆలయాల తలుపులను తెరవనున్నారు. రేపు ఉదయం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.